ఎదుటి వాళ్ళకి అనుకూలంగా ఉంటే మనం మంచి వాళ్ళం, వ్యతిరేకంగా ఉంటే చెడ్డవాళ్ళం. ఇదే ఇప్పటి సమాజం మిత్రమా. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మిత్రమా. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికీ కనపడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద. ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు, ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం, ఇది నేటి కలియుగ మానవ జీవనం. గొప్ప వెలుగులో నువ్వున్నప్పుడు అందరూ నీ వెంట ఉంటారు. నిన్ను చీకట్లు ముసురుకున్నప్పుడు నీ నీడ కూడా నీ వెంట ఉండదు మిత్రమా. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే. కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది మిత్రమా. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి మిత్రమా. గొప్ప వెలుగులో నువ్వున్నప్పుడు అందరూ నీ వెంట ఉంటారు. నిన్ను చీకట్లు ముసురుకున్నప్పుడు నీ నీడ కూడా నీ వెంట ఉండదు మిత్రమా. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు. మర్యాద లేని చోటుకు వెళ్ళడం మనం చేసిన తప్పు మిత్రమా. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు వెంటపడి మరీ కంటతడిని పెట్టిస్తాయి. నిజమే కదా మిత్రమా. మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు మిత్రమా. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళిపోయేటప్పుడు డబ్బును తీసుకెళ్ళలేడు, ఇందులోనూ ఎటువంటి అనుమానం లేదు మిత్రమా.